వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపల్ రాజకీయాలు హాట్ టాపిక్. బీసీలకు అన్యాయం జరిగిందని మేడల శ్రీనివాసు విమర్శ. వనపర్తి జిల్లాలో ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికలు అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు మేడల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీ వర్గాల మద్దతే ప్రధాన కారణమని, బీసీలకు 42% వాటా ఇస్తామని హామీ ఇచ్చిన నాయకత్వం అధికారం ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి చివరకు ఆ అవకాశాన్ని దూరం చేయడానికి బీసీ సమాజాన్ని మోసం చేసినట్లని అన్నారు. ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదిగితే అగ్రవర్గ నాయకులు భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే ఆ అవకాశాన్ని దూరం చేశారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వంటి కీలక పదవుల్లో అగ్రవర్గ నాయకులే ఉన్నారని, మరి బీసీ వర్గానికి నాయకులు రాజకీయంగా ఎక్కడికి వెళ్లాలన్నది ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే సామాజిక న్యాయం పేరుతో వచ్చింది. వాళ్ళ దేశ నాయకునిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని భారతదేశం అంతా తిరుగుతూ ఈరోజు మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడం, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లతో వీళ్ళు గద్దెనెక్కడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కానీ ముఖ్యంగా వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీలో మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకొరకంటే 33 స్థానాలు ఉన్న దాంట్లో వీళ్ళు పోటీ చేసిన దాంట్లో ఒకే ఒక అగ్రవర్ణ బిడ్డ గెలవడం జరిగింది. వీళ్ళు మొదట ఈరోజు చంద్రబాబు రజనీ గారికి కమిట్మెంట్ ఇచ్చి మేము మెజారిటీ సీట్లు గెలిస్తే మీకు మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తామని చెప్పి ఈరోజు మోసం చేసి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. మేము వ్యతిరేకం కాదు అతనికి ఇవ్వడం వల్ల. చాలామంది ఈరోజు దాదాపు 22 మంది గెలిస్తే దాంట్లో గతంలో వనపర్తి మున్సిపాలిటీ చరిత్రను చూసుకుంటే మనొకసారి కనుక నిశ్చితంగా గమనిస్తే జనరల్ స్థానాలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ బీసీ తప్ప వేరే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ కాలేదు. గతంలో చీలకృష్ణ నుంచి కానీ లక్ష్మణ నుంచి గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా ఆ చరిత్ర వనపర్తి జిల్లాకు. ఎందుకొరకంటే బీసీల నియోజకవర్గంగా వనపర్తి ఉన్నది. ఈరోజు ఏంటంటే అన్ని పార్టీలో ఉన్న బీసీలలో ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చింది. బీసీలను కనుక ఈరోజు మనం ప్రముఖమైన స్థానంలో కూర్చోబెడితే భవిష్యత్తులో మా అధికారానికి ఎక్కడ వీళ్ళు అడ్డుపడతారని ఒక కుట్ర కోణంతో ఈరోజు ఇక్కడ ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కొత్త నాటకాలు. దీన్ని బీసీ సమాజం మొత్తం చాలా నిశ్చితంగా గమనిస్తుంది. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే భయపడుతున్నారో బీసీలు ఎదిగితే రేపు భవిష్యత్తులో మా అధికారానికి ముప్పు అని మీరు భావిస్తున్నారో భవిష్యత్తులో వనపర్తిలో అదే జరగబోతుంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇక్కడ బీసీ బిడ్డని ఎమ్మెల్యే గెలుస్తాడు. మీరు ఏదైతే మాయమాటలు చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మండల స్థాయి నుంచి వచ్చి ఈరోజు మీరు వనపర్తి ఎమ్మెల్యేగా గెలుపడం బీసీల పాత్ర లేదా అని మేము అడుగుతున్నాం. గత అసెంబ్లీలో ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మనం నిశ్చితంగా గమనిస్తే 3 అగ్రవర్ణ బిడ్డలు ఆ రోజు మొదటిసారిగా చిన్నారెడ్డి గారికి బీఫామ్ అంటే టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. మేఘారెడ్డి గారు బల ప్రదర్శన చేస్తే ఏమైంది, ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను పోటీలో ఉంటానని శివసేన రెడ్డి వచ్చాడు. 3కి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సమంగా వాళ్ళు రాజకీయ ఫలాలు మాత్రం అందుకున్నారు. ఒక ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉంటాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు, ఒక ఆయన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉంటాడు. బీసీలకు మాత్రం అటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే వీళ్ళు అగ్రవర్ణ నాయకులు, వాళ్ళ మధ్యలో అధికారాన్ని పంచుకోవాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళు రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉంటుంది తప్ప బీసీలను రాజకీయంగా ఎదగనియాలనే ఆలోచన మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు. మేము బీసీ సమాజం తరఫున, బీసీ కుల సంఘాల తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా వీళ్ళు బీసీలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి ప్రధానంగా ఈ 2-3 రోజులు జరుగుతున్నది ఏంటంటే పార్టీలో ఉన్న బీసీల చేతనే ఒక బీసీ నాయకుడిని తిట్టడం జరుగుతుంది. వాళ్ళ స్థాయి ఏంటో ఒకసారి ఆలోచించుకొని ఈరోజు మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకొరకంటే గత వారసత్వంగా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ కుటుంబం చేసిన సేవలు ఏంటో సమాజానికి మొత్తం తెలుసు, వనపర్తిలో ఉన్న ప్రతి ఇంటికి తెలుసు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు వాళ్ళ కళ్ళ ముందర పెరిగిన మీరు ఈరోజు ఒక బీసీ బిడ్డను విమర్శించే స్థాయికి వచ్చినట్టే మీ స్థాయి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకోటి ప్రధానంగా రాజకీయ పార్టీలు ఒక గొప్ప నాటకం ఆడతాయి. దాంట్లో అగ్రవర్ణ కులాల పార్టీలకు సంబంధించి ఒక బీసీ బిడ్డను మరొక బీసీతోనే తిట్టిస్తారు.
అగ్రవ నాయకులు మాత్రం తిట్టాం. ఈ కోణాన్ని మాత్రం అందరు నిశ్చితంగా గమనిస్తున్నాం. ఈరోజు బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేపు భవిష్యత్తు మాత్రం బీసీలదే అధికారం, వనపర్తిలో బీసీలదే రాజ్యాధికారం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఆ రోజు మేము ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ రేసులో ఉంటాం స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాతనే ఆ రోజు పోటీలో ఉండడం జరిగింది. మీరు మళ్ళీ కొత్త కొత్త నాటకాలు తెరలేపుతూ వివిధ వ్యక్తుల చేత మాట్లాడిస్తూ మేము హామీ ఇవ్వలేదని, మేము చెప్పలేదని రకరకాల కొత్త కొత్త కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని మొత్తం గమనిస్తున్నాం. మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా మాత్రం మీకు బీసీ సమాజం నుంచి మాత్రం ఖచ్చితంగా గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గౌరవాధ్యక్షులుగా ఉన్న నా పేరు విజయ్ కుమారు. ఇది మనం మున్సిపల్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి మనం చూస్తున్నాం. వనపర్తి ఏమిటి, మహబూబ్నగర్ ఏమిటి, జడ్చర్ల ఏమిటి, ఎక్కడెక్కడైతే మంచిగా అంటే ఆ పురపాలక సంఘాల్లో ఆదాయం ఉండి వనరులుండి ఆ చోట మాత్రమే పగడ్బందీగా జనరల్ సీట్లు కేటాయించినాడు. మహబూబ్నగర్కి ఏ ఆదాయం లేదు, బీసీ మహిళ అన్నారు. ఆడ జడ్చర్లలో ఆదాయమైన కేంద్రాలు ఉంటాయి కాబట్టి అక్కడ జనరల్ అంటాడు. అట్లాగే వనపర్తి ఇప్పుడు ఎదుగుతున్నటువంటి సిటీది, ఇక్కడ మనం జనరల్ అంటాం. కాబట్టి సీట్లు కేటాయించినప్పుడు రిజర్వేషన్లు చేసినప్పటి నుంచి కూడా ఒక ఎత్తుగడలో సాగుతున్నటువంటి వ్యవహారం ఇది. అయినా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, అంటే మొన్న ఈ మధ్య కాలంలో బీసీల భావజాలం పెంచడానికి 42% రిజర్వేషన్ అని ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు కానీ వీటన్నిటి వల్ల బీసీలలో చైతన్యం వచ్చింది. దానివల్ల మనం మొన్న చూసిన గ్రామ పంచాయతీల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ రావడం, బీసీలు గెలవడం జరిగింది. వనపర్తిలో కూడా అదే పునరావృతం అయింది. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమంటున్నారు, జనరల్ మహిళ కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చినాము అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావాలి. ముఖ్యంగా పెద్దలు కదా, వాళ్ళంతా విజ్ఞులు కదా, గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు చెప్తే మేము వినాలా? జనరల్ అంటే ఏమన్నట్లు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ జనరల్ అన్నంత మాత్రాన అగ్రకులానికి అని చెప్పినటువంటి నిర్వచనం ఇచ్చేటోళ్ళను మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇక్కడనే చూస్తున్నాం. కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా మాట తప్పడం, మాట మార్చడం అనేది అది చెంతవ్యం కాదు. తప్పకుండా ఇందాక మనం చెప్పినట్టుగా బీసీలు అంతా చైతన్యం అవుతున్నారు. మీరు ఇప్పుడు రెడ్లది ఒకటి ఉంది, మనకి ఇక్కడ చూసాం. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళంతా ఒకటిగానే ఉంటారు. ఎందుకంటే మనం అన్నిసార్లు వనపర్తిలో చూసినాం. మనం ఈ రెడ్డి కాకపోతే ఆ రెడ్డి వచ్చినాడు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన వచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా గమనించుకోవాలా. ముందు ముందు మీ యొక్క ఆటలు ఏదైతే ఉన్నాయో మీరు విడదీసే పాలసీ మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఆ రానియకుండా చేసి మళ్ళీ ఇప్పుడు ఏదో ఆయనే అన్యాయం చేసినట్టుగా మిగతా బీసీలతో చర్చించడం, ఇది మీరు గమనించుకోవాలి. బీసీ మిత్రులారా, మీరు కూడా కార్పొరేటర్స్ కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ గమనించాలి. ఎవరో చెప్తే రెచ్చిపోయి మన వాళ్ళ మీద మనం బురద జల్లుకోవడం, మన వాళ్ళ మీద మనం అవమానపరచు మాట్లాడడం, కించపరచడం అనేది తగదది.